తెలంగాణ అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు, సావిత్రిబాయి పూలే విగ్రహాలు పెట్టాలని జాతీయ ఓబీసీ కమిటీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఓబీసీ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో ఒకరోజు శాంతి దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రగతి భవన్కు మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో జ్యోతిరావు, సావిత్రిబాయి పూలే విగ్రహాలను పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఓ మహిళగా కవితకు ఇప్పుడు ఆదర్శ దంపతులు గుర్తుకు రావడంపై సిగ్గుచేటని అన్నారు. అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు, సావిత్రిబాయిల విగ్రహాన్ని మీరు ప్రతిష్ఠిస్తారా లేదా మమ్మల్ని ప్రతిష్ఠించుకోమంటారా అని ప్రభుత్వానికి సవాల్ చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను రైట్ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను తెలంగాణ అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే సాధిపోలే ఇరైనా మేము కూడా ఉన్నాం. బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్లో ఉన్నటువంటి కావచ్చు, ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూసి నవ్వుతారు. అరే ఎట్లా ఈరోజు బతుకమ్మ పెట్టిన వాళ్ళ ఊరు తిరిగినాం, మేమందరం పాల్గొన్నాం, పనిచేసినాం. ఆ రోజు నీకు మహాత్మా జ్యోతిరావు గుర్తిరాడు. మళ్ళా మరి ఎమ్మెల్సీ అయినావు, ఎంపీగా పనిచేసినావు, నీకు గుర్తురాలి. కాబట్టి ఈరోజు కవితకి ఏం గుర్తొస్తుందంటే అధికారం పోయింది. మరి లిక్కర్ డాన్గా పేరుంది. లిక్కర్ మొత్తం మీద తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ ఆడబిడ్డగా ఉన్నటువంటి కవిత పనిచేసి మేము ఏదో సాధించుకున్నాం అనుకుంటే తీసుకుపోయి ఢిల్లీలో భారతదేశానికి రాజధానిలో ఇవాళ సిగ్గు మారిపోయింది. ఇవాళ లిక్కర్లో నువ్వు ఉన్నావని తెలిసింది. నీకు ఇప్పుడు ఆ బీసీలు గుర్తొచ్చిరని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతాను. ఆ కమిటీ ఒక పూలే ఫ్రంట్ వేసిర్రు. అందులో మా ఆర్ కృష్ణన్న గారి పేరు కూడా ఉంది. మరి మరి తొలి శాసన స్పీకర్గా పనిచేసినటువంటి మధుసూదనాచారి గారి పేరు వేసిరు. ఎందుకు మీ దొరసానమ్మ దగ్గర కూర్చొని మా పెద్ద మనుషులు మీ కింద పనిచేయాలన్నా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. సిగ్గు శరం లేకుండా వారు ఒక పెద్ద ఈ దేశానికి రాష్ట్రంలో బహుజన వర్గాలకు నాయకత్వం వహిస్తూ బీసీ వర్గాలకు ఉన్నటువంటి వాళ్ళని నువ్వు ఒక ఫ్రంట్కు చైర్మన్వు, నీ దగ్గరకు వచ్చి మా వాళ్ళు పనిచేయాలన్నా. ఖబర్దార్ బిడ్డ కవిత చెప్తున్నా. ఇక ఇప్పుడు ఆయననే గెలిచిరు కానీ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే చెప్తాను.